హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు సూపర్ గా రచించిన లవ్ రొమాంటిక్ సూపర్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. లాస్ట్ ఎపిసోడ్లో పెళ్లి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సడన్ గా పెళ్లి కొడుకు లేచిపోతాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే పెళ్లి కూతురు కూడా లేచిపోయిందని చెప్పి తెలిసిపోతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసే లేచిపోయారా, విడివిడిగా లేచిపోయారా, ఏంటి ఆ కథా కమామిషు అని తెలుసుకుందామంటే వెంటనే ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాం. దయచేసి పూర్తిగా ఎపిసోడ్ వినండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో నన్ను సపోర్ట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. రాత్రి 10 గంటలు. కొండబొందల పొలాల దగ్గర ఉన్న బస్ స్టాప్. ఒక మనిషి తప్ప నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు కంచికచెర్ల నుంచి మున్నలూరు వచ్చిపోయే వాహనాలు వెళ్తురు తప్ప అంతా చీకటిగా ఉంది. బస్టాప్ లో ఉన్న మనిషి మాటి మాటికి వాచి చూసుకుంటున్నాడు. దూరం నుంచి లైట్ల వెలుతురు కనిపిస్తోంది. అతను ఆశగా అటువైపు చూస్తున్నాడు. ఆ వెలుగులో అతని ఆకారం కనిపిస్తోంది. గంధపు రంగు పట్టుపంచె, లాల్చి, కండువ, నుదుటిన బాసింగం, బుగ్గన చుక్క. సమయం కాని సమయంలో, చోటు కాని చోట, అదే సమయంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వెతుకుతున్న జీబులు బస్టాప్ వైపు మలుపు తిరిగాయి. అప్పటి వరకు తను చూస్తున్న లైట్ల వెలుగు బస్సుదేనని గుర్తించగానే అతనికి కొంచెం ధైర్యం వచ్చినట్లుంది. వెంట తెచ్చుకున్న బ్యాగ్ భుజానికి తగిలించుకుంటుండగా పక్కన అలికిడవడంతో తిరిగి చూశాడు. పెళ్లి కూతురు బట్టల్లో ఉన్న అమ్మాయి. మిమ్మల్ని ఎక్కడో చూశానే, షాక్ అవుతూ అన్నాడు అతను. అంతకుముందే అంతకు రెట్టింపు షాక్ తిన్న అమ్మాయి అతనికన్నా ముందే తేరుకొని, ముందు ఆ బస్సు ఆపండి, తరువాత తీరిక షాక్ అవుతురుగాని కసిరేసింది భయాన్ని దాచుకుంటూ. ఆ అమ్మాయి గదమాయింపు చూసి, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పించుకున్నా ముందే అనుకున్నాను గయ్యాళయి ఉంటుందని గొనుక్కున్నాడు. ప్రమాదం, గయ్యాళి అన్న మాటలు మాత్రమే ఆమెకి వినిపించాయి. ఎవరిని మీరు గయ్యాలి అంటున్నారు అడిగింది. అతనేదో సమాధానం చెప్పేలోగానే షార్ట్ కట్లోంచి దూసుకువస్తున్న జీబుల్ని చూసి వణికిపోయాడు పెళ్లికొడుకు. అతను చూపిన వైపే పెళ్లికూతురు కూడా చూసి అతనికంటే ఎక్కువగా భయపడిపోయింది. ప్రమాదం ముంచుకురాబోతుంది అని అర్థం చేసుకోగానే వాళ్ల మొహాలు పాలిపోయి గొంతు పొడారిపోయినట్లయింది. ఆమె అప్రయత్నంగా వెనక్కి జరిగింది. ఆలోచించగానే బస్ వచ్చి ఆగింది. బస్కి జీబ్లకి మధ్య గొర్రెల మంద వచ్చి అడ్డుపడిపోయింది. బస్టాప్లో నిల్చున్న ఇద్దరిని దూరం నుంచి జీబ్లోని వాళ్లు గమనించారు. మరికొద్ది క్షణాల ఆలస్యమైన ఇద్దరు చేజిక్కరని గొర్రెల్ని లెక్క చేయకుండా జీబుని ముందుకు దూకించమని ఒత్తిడి చేశాడు డ్రైవర్. గొర్రెలు చచ్చిపోతాయని కుదరదని చెప్పినా మొండికేశాడు. అక్కడలా వాదులాట జరుగుతుండగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బస్ని ఆపారు. కండక్టర్ డోర్ తీయకుండానే, ఎవరు మీరు, రోడ్డు కడ్డంపడి మరీ బస్ ఆపారు అన్నాడు. దయచేసి డోర్ ఓపెన్ చేయండి, మేం అర్జెంటుగా ఊరెళ్ళాలి పెళ్లి కొడుకు పాతింలాడాడు. ఈలోపు జీబ్లోని మనుషులు వాహనాలు వదిలేసి బస్ వైపు పరిగెత్తుకుని రాసాగారు. ప్లీజ్ అని మరొకసారి రిక్వెస్ట్ చేశాడు. అతని బతిమలాట చూసి పెళ్లి కూతురికి చిర్రెత్తుకొచ్చింది, చిరాకెత్తింది. అంతవరకు అతని వెనకాల నిల్చున్నదల్లా అతన్ని నెట్టివేసి ముందుకొచ్చి నిలబడి, మీకు ఏమాత్రం జాలి కరుణ లేదా అంది డ్రైవర్ వైపు చూస్తూ. సడన్ గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ప్రత్యక్షమవడం, ఆమె దబాయింపు చూసి ఉక్కిరిబిక్కిరయి వాళ్లని ఎక్కించమన్నట్లు కండక్టర్ వంక చూశాడు డ్రైవర్. కండక్టర్ ఏదో సనుక్కుంటూ డోర్ తెరిచాడు. క్షణకాల వేగంతో ఇద్దరు బస్ ఎక్కేశారు. ఆ మరుక్షణం బస్సు అమితమైన వేగాన్ని అందుకుంది. రాజగోపాలం, రత్నాకర్రావుల మనుషులు వెనక్కి తిరిగి జీపు కోసం పరిగెత్తారు. మీ వరుస చూస్తుంటే పీటల మీద నుంచి పారిపోయిన బాపతుల్లా ఉన్నారే అన్నాడు కండక్టర్. నీది మరీ మట్టిపుర్ర బావా, పెళ్లి ఇష్టం లేకపోతే పీటల మీద నుంచి ఎవరో ఒకరే పారిపోతారు గాని ఇద్దరూ జంటగా పారిపోతారా డ్రైవర్ అన్నాడు. మీకెలాగైనా కామన్ సెన్స్ ఎక్కువలా ఉందే పెళ్లి కూతురు అతన్ని ఉబ్బేసింది. జనరల్ గా నేను కూడా అలాగే ఉంటాను అన్నాడు డ్రైవర్. మరైతే పెళ్లి బట్టలతోనే ఎక్కేశారేంటి మంచి పాయింట్ లాగినందుకు సంతోషిస్తూ అడిగాడు. వీడి అనుమానం పాడుగాను పెళ్లి కూతురు మనసులో తిట్టుకుని పైకి మాత్రం సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ, మావారే పెళ్లైన వెంటనే పెళ్లి బట్టలు కూడా మార్చుకోకుండా హనీమూన్కి వెళ్లిపోవాలని ఒకటే తొందర పెట్టేశారు. ఒక్కరోజైనా ఆగమంటే వింటేనా, అంతా అదో రకం తొందర కదండి పెళ్లి కొడుకు డొక్కలో పొడుస్తూ అంది పెళ్లి కూతురు. ఆమె మాటలకు పెళ్లి కొడుకు బిత్రపోయాడు. ఏమరుపాటుగా ఉండటంతో ఆ దెబ్బకు తట్టుకోలేక అప్పా అని మూలిగాడు. ఆ తరువాత నిజమే
అని తల నిలువుగా ఆడించాడు పెళ్లికొడుకు. ఆహా, అలాగా అంటూ కండక్టర్ మళ్లీ దీక్షగా వారిని పరిశీలించడం ప్రారంభించాడు. ఆమె చలికి తట్టుకోలేక కొంగు మెడ చుట్టూ కప్పుకుంది. అదే తనని రక్షించింది. లేకపోతే తాళేదని అడిగేవాడేమో. వెధవ అనుమాన పక్షి అంటూ తిట్టుకుంటూ చూస్తోంది. వామ్మో వామ్మో, ఈ పెళ్లి కూతురికి ఎన్ని తెలివితేటలు! ఆశ్చర్యపోయాడు పెళ్లికొడుకు. మీరు కూర్చోండమ్మా, వాడి మాటలకేం గాని. డ్రైవర్ క్యాబిన్ పక్క సీటు చూపించాడు. పెళ్లి కూతురు విండో పక్కన కూర్చుంది. పెళ్లి కొడుకు పక్కన కూర్చోబోతుండగా, మీరు వేరే సీట్లో. ఆమె మాట సగంలో ఉండగానే చేత్తో ఆమె నోరు గట్టిగా మూసేశాడు. ఆమె గింజుకుంది. డ్రైవర్ అది సరసంగా భావించి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. చివరికి అతని పట్టు నుంచి తప్పించుకొని, హౌ డేర్ యూ మండిపడుతూ అంది. కండక్టర్ సంగతేమో గాని కామన్ సెన్స్ లేదు మీకు. నీ మొగుడ్నని మీరే వాళ్ళకి చెప్పారు. నేనిప్పుడు వేరే సీట్లో కూర్చుంటే వాళ్ళకు అనుమానం రాదా? చెవిలో గుసగుసలాడాడు పెళ్లికొడుకు. ఓ, అవును కదా. అయితే మాత్రం. ఆమె ఇంకేదో మాట్లాడబోతుండగా ఇంతలో కండక్టర్ టికెట్ ఇవ్వడానికి వచ్చాడు. అతను జేబులో నుంచి డబ్బులు తీసిచ్చాడు. ఆమె తన టికెట్ కోసం పర్సు తీస్తుండగా అతను హెచ్చరికగా ఆమె వైపు చూశాడు. కండక్టర్ వెళ్లే వరకు ఆగి 100 రూపాయల నోటు తీసి అతని ఒళ్ళోకి విసిరేసి, "హుం, ఎవరి దయ మీద టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు" అందామె. అతనికి కోపం వచ్చింది. సీరియస్ గా ఆమె వైపు చూశాడు. లెక్క చేయనట్లు కాలర్ ఎగరేసి కూర్చుంది. చెవిటి కళ్ళు జంక్షన్లో బస్ ఆగడంతో బస్టాండ్లో అడుక్కుంటున్న ముష్టివాడికి ఆ నోటు ఇచ్చేశాడతను. కసిగా పళ్ళు నూరుకుంటూ కూర్చుందామె. తమ బస్ వెనకాలే వస్తున్న జీబులను చూసేసరికి ఇద్దరికి పైప్రాణం పైనే పోయినంత పనైంది. అయితే వాళ్ళు ఊహించినట్లుగా జీబులో ఉన్న గ్యాంగ్ బస్ ఎక్కి తమని తీసుకువెళ్లకుండా తాపీగా జీబుల్లో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కి కొండంత ఆశ్చర్యం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు లేచిపోవడం ఏమిటి? లేచిపోయి పెళ్లి చేసుకుంటారా? పెద్దలే పెళ్లి చేస్తామని పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు లేచిపోవడం దేనికి? బస్సు కదిలింది. వెనకాలే జీబులు. కోదాడ వెళ్లేలోపు బస్సు 2 సార్లు ఆగినా వాళ్లు తొందరపట్టం లేదంటే పెళ్లికొడుకు మనసులో ఫ్లాష్ వెలిగింది. అతను టెన్షన్ నుంచి రిలాక్స్ అయి తాపీగా సీట్లో జారగిలబడి సంతోషంతో విసిలేయసాగాడు. కోపంగా చూసిందతని వైపు పెళ్లికూతురు. ఇంత టెన్షన్ భయంలో కూడా అంత కులాసాగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇలాంటివన్నీ అలవాటై ఉంటాయి. అమ్మో, పైకి మెత్తగా అమాయకంగా కనిపిస్తున్నాడు కాని గుండెలు తీసిన బంటై ఉంటాడు అనుకుంది పెళ్లికూతురు స్వాగతంలో. ఆమె చూపులు గమనించి, డోంట్ వరీ, మనం బస్ దిగే వరకు వాళ్లు మనన్నేమీ చేయరు. పబ్లిక్ లో లేనిపోని రభస చేయటం వాళ్ళకిష్టం లేదు. ముఖ్యంగా ఈ బస్సు మధ్య భాగంలో చూసావా? ఓ 10 మంది దాకా పోలీసులు అధికారులున్నారు. వాళ్ళీ బస్సులోనే ఎక్కటం మన అదృష్టం. సో మనం దిగే వరకు రిలాక్స్ గా ఉండొచ్చు అన్నాడు పెళ్లికొడుకు. ఆ మాట విని సీటుకు ఆనుకుని కూర్చుంది. మరుక్షణంలో ఇద్దరి నోటి వెంట ఒకేసారి బుల్లెట్ లాగా ఒకే మాట దూసుకొచ్చింది. ఎందుకు లేచిపోయొచ్చారు? ముందుగా అతను సర్దుకొని, అదంతా పెద్ద కథ. బైదిబాయ్, నా పేరు సంజయ్. మీ పేరు? వెడ్డింగ్ కాల్లో చూసినట్లు గుర్తు. ఐ థింక్ సౌజన్య కదూ? సౌజన్య అని పిలవడం నాకు కష్టం. సౌజీ అంటాను అన్నాడు పెళ్లికొడుకు తాపీగా. జీవించేస్తున్నాడ్రా బాబో, తల తమాషాగా తిప్పుతూ మనసులో అనుకుంది అవే. నేను ఒక అమ్మాయిని మనసారా ప్రేమించాను. అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడలేదు. బలవంతంగా మీకిచ్చి కట్టబెట్టాలని చూశారు అన్నాడు పెళ్లికొడుకు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా. కట్టబెట్టడం అంట, తనేదో అతనికన్నా తీసిపోయినట్లు పౌరుషంగా అనుకుంది పెళ్లికూతురు. చెప్పినా వినలేదు. పెళ్లి రోజు వరకు నా మీద నిఘా, అందుకే తప్పించుకోవాల్సి వచ్చింది. ఎన్నాళ్ల నుంచి ఆమెను ప్రేమిస్తున్నారు? ఎన్నాళ్లా? లెక్కలు కట్టడం ప్రారంభించాడు. బహుశా మీరు అమెరికాలో చదువుకుంటున్నప్పుడు అయి ఉంటుంది అన్నాడు అతను. అప్పుడే నయాగరా ఫాల్స్ దగ్గర పరిచయం. తెల్లదొడసానై ఉంటుంది. అవునవును. తల అటూ ఇటూ కాకుండా ఊపేశాడు. అందంగా ఉంటుందా? రంభ ఊర్వశిలను తలదన్నేటట్లు ఉంటుంది. అయి ఉంటుందిలేండి. తెల్ల జుట్టు, పిల్లికళ్ళు, అందంగానే ఉంటారు. రంభ ఊర్వశులు అమెరికాలో కూడా ఉంటారన్నమాట. నాకిప్పుడే తెలిసింది. ఏడవలేక నవ్వి, మరి మీరెందుకు పారిపోయారు? అడిగాడు ఆమె ప్రశ్నలకు అడ్డువేయాలని. నేనా? ఉలిక్కిపడి, నాది కూడా ఓ పెద్ద కథే అంటూ ఒకసారి నిట్టూర్చింది. అనుకున్నానులేండి, చెప్పండి. నేను ఓ అబ్బాయిని ప్రేమించాను.
అతనికి డబ్బు లేదని మా వాళ్ళు కాదన్నారు. అతను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళిపోతాను. మరి నీ తెల్లదొరసాని హైదరాబాద్లోనే ఉందా? అడిగింది పెళ్లి కూతురు ఆసక్తిగా. హా, అక్కడే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు భాష నేర్చుకుంటోంది. ఓహో, ముందే మీకు అనుగుణంగా మార్చుకుంటున్నారన్నమాట అంది పెళ్లి కూతురు. ఒక్క భాషేంటి, కట్టు బొట్టు అన్నీ నా ఇష్టప్రకారమే గర్వంగా అన్నాడు పెళ్లికొడుకు. మేలిగో, బాబ్బోయ్, ఇలాంటి వ్యక్తిని భరించడం కష్టం మనసులో అనుకుంది పెళ్లికూతురు. ఈలోపు బస్సు సూర్యాపేట చేరుకుంది. డ్రైవర్ టీ తాగడానికి లేచాడు. కండక్టర్ వీళ్లు కూర్చున్న సీట్ దగ్గరికి వచ్చి అటూ ఇటూ వెతకటం ప్రారంభించాడు. మళ్ళీ ఏమనుమానం వీడి బుర్రలో వెలిగిందో అని ఇద్దరూ ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నారు. అవును, మీరు హనీమూన్కి వెళ్తుంటే మీ లగేజ్ ఏది? డిటెక్టివ్లా అడిగాడు కండక్టర్. లగేజా? లగేజేది? సౌజన్య కలలోలా అతని సహాయం కోసం చూసింది. తనతో తెచ్చుకున్న చిన్న ఎయిర్ బ్యాగ్ ని చేత్తో తడుముకుంటూ ఆ అమ్మాయి సరైన సమయంలో ఆన్సర్ చెయ్యలేక డీలా పడిపోయేసరికి అతను మరింత నిస్సహాయంగా అయిపోయాడు. మీరు మరీనూ కండక్టర్ గారు, ఏమీ తెలియనట్లు అడుగుతారు. లగేజ్ మాతో ఎందుకుంటుంది? వెనకాల ఫ్లైట్లో వస్తుంది కాని ప్రస్తుతానికి ఇదిగో ఈ ఎయిర్ బ్యాగే నా లగేజీ. అదిగో ఆ చిన్న ఎయిర్ బ్యాగే మా ఆవిడ లగేజీ సంజయ్ సీరియస్ గా అన్నాడు. కండక్టర్ వడదెబ్బ తగిలిన వాళ్ల సీటు కానుకొని ఆపుకున్నాడు. హనీమూన్ కి మీరెక్కిందేమో ఆర్డినరీ బస్సా? మీ లగేజేమో ఫ్లైట్లోనా? మీ దగ్గరున్న చిన్న చిన్న ఎయిర్ బ్యాగులు మీ లగేజీనా? నేనెలా కనపడుతున్నానయ్యా నీకు? దీనంగా చూస్తూ అడిగాడు కండక్టర్. సంజయ్ వైపు కురకురా చూసింది సౌజన్య. ఛీ, అంతా పాడు చేశాడు. కోతిబుతులు కోతిమాటలు అప్రయత్నంగానే పైకనేసింది పెళ్లికూతురు. చురుక్కున ఆమె వైపు చూశాడు. ఎవరివి కోతిమాటలు? కోతి అన్నమాట వినపడగానే ఆడపెళ్లివారిని తను కోరిన కోరిక గుర్తొచ్చింది. దాంతో ఆమె తనని వెటకారం చేసిందని చిర్రెత్తిపోయాడు. ఇంకెవరివి? మీవే. విడిది ఇంట్లో కోతి పక్కన కూర్చొని మీకా కోతి బుద్ధుల అబ్బాయి. మర్యాదగా మాట్లాడండి. కండక్టర్ అక్కడే ఉండటం చూసి మర్యాదగా మాట్లాడు అన్నాడు. ఏంటి మర్యాదిచ్చేది? బోడి మర్యాద. అవతలి వాళ్ళు గౌరవంగా ప్రవర్తిస్తే ఇవతలి వాళ్ళు కూడా గౌరవంగా ఉంటారు. ఇవతలి తర్వాత మాట కన్ఫ్యూజ్ అవడంతో ఆపేసి అంతే అంది. అయినా తిట్టాలనుకుంటే ఇంకేమైనా తిట్టొచ్చు, మరి కోతి అది ఇది అనుకో. నేనిలానే అంటాను. అమ్మో, ఎంతటి వాళ్ళు కాకపోతే కొండమీది కోతిని తెమ్మని మా వాళ్లని అడుగుతారు. నాకు ముందే తెలుసుంటే కోతి కాదు అప్పుడాల కర్ర పట్టుకుని నేనే ప్రత్యక్షమయ్యేదాన్ని. కండక్టర్ టెన్నిస్ అంపైర్లా బుర్ర ఇద్దరి వైపు తిప్పుతూ నిల్చున్నాడు. చివరికి ఆగలేక, స్టాప్ ఇట్! నేను అడిగిందేమిటి, మీరు చెప్పేదేమిటి? ఇంతకీ ఆ కోతి ఎక్కడుంది? గర్జించాడు. మధ్యలో ఆ కోతి ఎక్కడ్నుంచొచ్చిందో ఎందుకొచ్చిందో అర్థం కాక సంజయ్ సౌజన్య మొహమొహాలు చూసుకున్నారు. కోతి మా ఊళ్ళోనే చిన్న మామిడి చెట్టు ఎక్కేసింది. రహస్యం చెప్పినట్లు చెప్పింది సౌజన్య. ఎక్కేసిందా? దాట్స్ గుడ్. అలా ఆన్సర్ చెప్పాలి. నా నుంచి ఎవరూ ఏమీ దాయలేరు. హూందాంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు కండక్టర్. సౌజన్య విండోలోంచి బయటికి చూస్తూ దిగులుగా మారిపోవడాన్ని సంజయ్ గమనించాడు. అటువైపు చూశాడు. ఒక టాటా సఫారీ, ఒక టాటా సుమో, ఒకదానిలో తమ వైపు గ్యాంగ్, మరో రెండో దానిలో సౌజన్య తరపు గ్యాంగ్. భయమేస్తోందా? మృదువుగా అడిగాడు. తల విదిలింపుతో దిగుల్నంతా వదిలేసి, భయమా? నాకా? నెవ్వర్ పొగరుగా అంది. బాబోయ్, ఈ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో గాని అయిపోయాడు. నిమిషం ముందు ఏర్పడిన సాఫ్ట్ కార్నర్ ఎగిరిపోయింది అతనిలో. బస్సు బయలుదేరింది. దాంతోపాటే జీబులు. చల్లగాలికి సౌజన్య ముడుచుకుని కూర్చోవడంతో విండో క్లోజ్ చేశాడు. సాధ్యమైనంత వరకు అతనికి తగలకుండా కూర్చొని తల విండోకి ఆంచి నిద్రపోయిందామె. డ్రైవర్ ఏవో కబుర్లు చెప్తుండడంతో సంజయ్ వింటున్నాడేమో గాని బస్సు నుంచి వాళ్లు చూడకుండా ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తున్నాడు. సౌజన్య నిద్రలో కదిలింది. పరిశీలనగా ఆమె వైపు చూశాడు. అప్పుడప్పుడు వచ్చిపోయే వాహనాల హెడ్లైట్స్ కాంతి ఆమె మీద పడుతోంది. తెల్లటి బుగ్గలు, బుగ్గ మీద చుక్క, నుదుటిన పెళ్లిబొట్టుతో పాటు కుంకుమబొట్టు, సూది ముక్కు, మొనదేలిన గడ్డం, పంపు తిరిగిన పెదాలు, కంటి చివరలు షార్ప్ గా. బాబ్బోయ్, గయ్యాలితనమంతా ఈ అమ్మాయి మొహంలోనే ఉంది. కళ్ళు తెరిచి సీరియస్ గా చూసిందంటే చాలు, భస్మమే పోవాల్సిందే. ఇంతందంగా ఉన్న అమ్మాయి సున్నితంగా ఉంటే ఎంత బాగుండు.
రేపట్నుంచి ఏం చెయ్యాలి? అసలు ముందు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏ ఆలోచన లేకుండా ఎంత హాయిగా నిద్రపోతోందో. బస్సు హైదరాబాద్ సిటీ ఔట్‌స్కర్ట్స్ లోకి ప్రవేశిస్తుండగా అతనిలో చక్కని ఐడియా వచ్చింది. వెనక్కి తిరిగి చూశాడు. జీపులు ఎక్కడో దూరంగా వస్తూ కనిపించాయి. గురూజీ, ఎక్కడన్నా హెయిర్ పిన్ బ్యాండ్ దగ్గర స్లో చేయండి. మేం దిగేస్తాం. మేమిక్కడ దిగినట్లు ఎవరితోనూ చెప్పొద్దు డ్రైవర్తో అన్నాడు సంజయ్. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారన్నమాట. మరి చెప్పరే? రాత్రి కూడా వెంటాడుతున్న జీబులు మీవేనన్నమాట అన్నాడు డ్రైవర్. అవును డ్రైవర్ గారు, మీరు తలుచుకుంటే ఈ బస్సుని విమానంలా నడపగలరు. మమ్మల్ని తప్పించదలుచుకుంటే మీరు తప్పించగలరు. అప్పుడే నిద్రలేచిన సౌజన్య అంది డ్రైవర్ వైపు ఓరగా చూస్తూ. మొదలెట్టావా తల్లీ అనుకున్నాడు సంజయ్. వాళ్ళనుకున్న చోటు వచ్చింది. డ్రైవర్ సంజ్ఞ ఇవ్వడంతో రన్నింగ్ లో బస్ దిగేశారు సంజయ్, సౌజన్య. డోర్ దగ్గర శబ్దం కావడంతో అప్పటి వరకు కునికిపాట్లు పడుతున్న కండక్టర్ కళ్ళు తెరిచాడు. పరిస్థితి అర్థమయ్యేసరికి హనీమూన్ జంట రోడ్డు పక్కనున్న గుబురు పొదల్లోకి పరిగెడుతోంది. కాలం మారిపోయింది. జనాంతికంగా అన్నాడతను. తిరిగి బస్ వేగం అందుకొని వెళ్లిపోయింది. పక్కన పొదల మాటున ఎక్కి చూడసాగారిద్దరు. ఏమాత్రం సందేహం లేకుండా 2 నిమిషాల్లో జీబులు 2 బస్ని అనుసరించిపోయాయి. ఊపిరి పీల్చుకున్నారిద్దరు. సౌజన్య కేరింతలు కొడుతూ స్టెప్స్ వేస్తూ డాన్స్ చేయడం చూసి నవ్వుకున్నాడు సంజయ్. టెన్షన్ తీరిపోవడంతో ఆ ప్రాంతమంతా కలియజూశారు. తామున్న ప్రాంతమంతా జీడి తోటలు. లేత వెలుగు దట్టంగా వ్యాపించిన మంచుని కరిగించటానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. మంచు పొగలాగా చెట్ల సందుల్లోనూ దూరంగా ఉన్న కొండల మీద క్లియర్గా కనబడుతోంది. వాతావరణమంతా చల్లగా ఉంది. అతను మెల్లగా ఏదో పాటని హమ్ చేస్తున్నాడు. కొంత దూరం నడిచి వెళ్ళాక సడన్ గా ఆగాడు. ఆమె కూడా అతని వంక చూసింది. రాత్రి నుంచి ఈ వేషంతో ఇబ్బందిగా ఉంది అంటూ బుగ్గన చుక్క చెరిపేసి బొట్టు తుడిచేశాడు. బ్యాగ్లో నుంచి బట్టలు తీసుకుని మార్చుకుంటుండగా, చిచ్చి, అస్సలు సిగ్గులేదు మనిషికి అనుకుంటూ సౌజన్య చెట్టు చాటుకు పరిగెత్తింది. ఓ నిమిషం అయ్యాక చూడకూడదనుకుంటూనే చూసింది. విశాలమైన ఛాతి, దూరానికి కూడా గట్టిదనం కనిపించేలా సన్నటి నడుము, చూపులు తిప్పేసుకుంది. 2 నిమిషాలాగి చూసింది. అతనక్కడ లేడు. ఆమె గుండె గుబేలు మంది. ఏడి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? పరుగెత్తుకుని వచ్చి అంతా వెతికింది. దూరంగా భుజానికి బ్యాగ్ తగిలించుకున్న ఏదో ఆకారం మంచులో కలిసిపోతూ కనిపించింది. ఆదరాబాదరాగా ఆ ఆకారం వెనకాల పరుగెత్తుకుని వెళ్లి అతనికి ఎదురుగా రొప్పుతూ నిలబడింది. చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అంది. మనం నిజమైన మొగుడు పెళ్ళాలమా? టాటా బై బై చెప్పుకోవడానికి నా దోవన నేను వెళ్తున్నాను. మరి నేను? బిక్కమొహమేసి అంది పెళ్లికూతురు. ఆమె ఆకారం అతనికి నవ్వు తెప్పించింది. ఒంటి నిండా నగలు, నలిగిపోయిన పట్టుచీర, వాడిపోయిన పూలు, జుట్టు రేగిపోయి బొట్టు సగం చెరిగిపోయి చిన్న పిల్లలు అలిగినట్లు మొహం పెట్టి అచ్చం శోభనం పూర్తయిన పెళ్లికూతుర్లా ఉన్నారు అన్నాడు పెళ్లికొడుకు నవ్వాపుకుంటూ. యూ అంటూ అతని మీదికొచ్చింది. చేతులు అడ్డం పెట్టాడతను. నాకిప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు దిగులుగా ఓ బండరాయి మీద కూర్చొని అంది. మీరు ప్రేమించిన అతని దగ్గరికి వెళ్ళండి. ఇంకా దిగులెందుకు? కావలిస్తే నేను దింపుతాను. పదండి. వద్దు, నేను వెళ్తాను. అయినా అడ్రస్ లేదు కదా. అడ్రస్ లేకపోవడమేంటి? ప్రశ్నార్థకంగా చూశాడు ఆమె వైపు. అతనుండే అడ్రస్ మా ఇంట్లో ఉండిపోయింది. పోనీ ఆఫీస్ పేరేంటి? ఏమో. ఏమో ఏంటి? ఆశ్చర్యపోయాడు సంజయ్. అదే తెలీదు. ఏదో బిస్కెట్ల కంపెనీలో పనిచేస్తున్నాడు అంది పెళ్లికూతురు. పోనీ అతని పేరైనా తెలుసా? పేరు ప్రసాద్. మరేం చేస్తారిప్పుడు? ముందు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాను. అక్కడ్నుంచి రోజుకో బిస్కెట్ల కంపెనీకెళ్ళి వెతుకుతాను సిన్సియర్గా చెప్పింది సౌజన్య. అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు. పవిట కొంగు మరింత దగ్గరికి చుట్టుకుంటూ, ఇంత మంచులో తడిస్తే జలుబు చేస్తుంది అనేది మా బామ్మ ముక్కు ఎగబిలుస్తూ అందామె. ఈ సుకుమారం బిహేవియర్లో ఉంటే బాగుండేది అనుకున్నాడు సంజయ్ స్వాగతంలో. సరే, వెళ్ళి ఏదో ఒక హోటల్ రూమ్ తీసుకుని మీ ప్రియమైన ప్రసాద్ కోసం వేట ప్రారంభించండి అన్నాడు సంజయ్. మరి మీరు? అడిగింది సౌజన్య. నేను నా లవర్ దగ్గరికి వెళ్ళాలి కదా అన్నాడు. మరి నేను? అన్నది సౌజన్య. దానికి నేనేం చేయగలను? మీరేదైనా చెయ్యాలి. నాకు ఇల్లు దొరికాక మీరు మీ దారిన వెళ్ళిపోవచ్చు ప్లీజ్ అంది సౌజన్య.
కాసేపు ఆలోచించాడు సంజయ్. ఒంటరి ఆడపిల్లని ఇలా వదిలేసి వెళ్లడం క్షేమం కాదనిపించింది. సరే పదండైతే, ఇంటివేట్లో పడదాం. ముందు ఓ లాడ్జిలో రూమ్ తీసుకోవాలి అన్నాడు. థ్యాంక్యూ. మీరు టింకురంగామని షోక్గా తయారయ్యారు. నేను ఈ అవతారంతోనే రావాలా? బట్టలు తెచ్చుకున్నట్లున్నారుగా, మార్చుకోండి. ఎక్కడా? ఇక్కడా? ఇది మీ రాణివాసము కాదు, మీరు యువరాణి కాదు. ప్రశ్నలు మానేసి పని చూడండి. ఇది మీ రాణివాసము కాదు, మీరు యువరాణి కాదు. ప్రశ్నలు మానేసి పని చూడండి. బ్యాగ్ తగిలించుకుని దూరంగా వెళ్తూ అన్నాడు సంజయ్. వెనక్కి తిరగకుండానే అలాగే అన్నాడు. 5 నిమిషాల్లో వచ్చింది సౌజన్య. జీన్ ప్యాంట్, క్యాజువల్ చెక్ షర్ట్ వేసుకునుంది. జుట్టు ఫ్రీగా వదిలేసింది. ఒంటి మీద ఉన్న రకరకాల ఆభరణాలన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసింది. అప్పటికే ఇద్దరు సిటీలోకి అడుగుపెట్టారు. 3 స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని అద్దె ఇంటి కోసం వేట ప్రారంభించారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. అదండి సంగతి. పెళ్లి కొడుకు సంజయ్, పెళ్లి కూతురు సౌజన్య, ఇద్దరికి పెళ్లి జరగబోతోంది. మరి ఇద్దరు కూడా ఎవరి దారిన వాళ్లు పెళ్లిపీటల మీద నుంచి పారిపోయారు. తిరిగి దారిలో ఒకటయ్యారు. ఇప్పుడు ఇంటి కోసం వెతుకుతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ల లైఫ్ ఎలాంటి మలుపులు తిరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా వినాల్సిందే. ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.